హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము శిల్పారామం వెళ్ళాము. అందరికీ తెలుసు ఆబ్వియస్లీ శిల్పారామం ఎక్కడుందో. ఇది మనకు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉంది. క్రౌడ్ అయితే చాలా బాగుంది. నైట్ టైం, ఈవినింగ్ టైం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలా స్పెండ్ చేయొచ్చు. వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు శిల్పారామం అనేది లోపల ఏమేం వస్తువులు ఉంటాయి, దేనికి ఇంపార్టెన్స్ అనేది తెలియాలంటే నా వీడియో తప్పకుండా చూడండి. శిల్పారామం టికెట్ అనేది 60 రూపీస్ అండి. ఇవన్నీ లోపల చాలా వాళ్ళు హ్యాండ్ మేడ్ ఐటమ్స్, స్వయంగా వాళ్ళ చేతులతో చేసి తయారు చేసిన వస్తువులు అలా స్టాల్స్లో పెడతారు. స్టాల్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నవి. మేము లోపలికి ఎంటర్ అవ్వగానే సైడ్కి మనకి నాగదేవత విగ్రహం కనిపించింది. మేము దేవుడికి దండం పెట్టుకొని ముందుకు వెళ్ళాము. పక్కకి వెళ్ళగానే మనకి వినాయకుడి విగ్రహం, ఇంకా చాలా ఫ్లవర్స్తో స్టార్టింగే మనకి మంచిగా అట్రాక్టింగ్ అనిపించింది. వినాయకుడి ఫోటో కింద ఫ్లవర్స్. ఇంకా స్టాల్స్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ స్టాల్స్ అనేది మెహందీ స్టాల్. పర్ హ్యాండ్ 50 రూపీస్ అండి. మనకి నచ్చిన డిజైన్ బట్టి చార్జ్ అనేది ఉంటుంది. ఇంకా ఈ బొమ్మలు అనేది ఇవన్నీ వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఇంట్లో అయితే డెకరేటివ్ ఐటమ్స్ కి చాలా బాగుంటవి. ప్రైస్ కూడా మంచిగా ఎక్కువనే చెప్తున్నారు. మనం బార్గింగ్ చేసుకోవాలి. ఆడవాళ్ళకి అనేది అది అలవాటేనండి, బార్గింగ్ చేసుకోవడం. తప్పకుండా మనకి నచ్చిన ప్రైస్ దొరుకుతుంది. ఇంకా డ్రెస్ మెటీరియల్స్, కాటన్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నవి. హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా పెయింటింగ్స్, రాతి బొమ్మలు అని అంటారు కదా, ఇవన్నీ రాయితో తయారు చేసిన బొమ్మలు చూడగానే మంచిగా అనిపించినవి నాకైతే. ఇంకా చాలా బాగున్నవి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్, హ్యాండ్ పెయింటింగ్స్, ఇవన్నీ వాళ్ళు తయారు చేసి పెట్టారు. ప్రైస్ అడగానే చాలా ఎక్కువ చెప్తున్నారు, కానీ అలా త్రీ ఆర్ 4 టైమ్స్ బార్గెన్ చేస్తే వాళ్ళే తగ్గిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసినాయి కదా, అలా రేట్ ఎక్కువనే చెప్తారు. ఆ వినాయకుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ అడిగితే 4000 అన్నారు. మిగతా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మెటల్స్వి, చూడగానే మంచిగా మెరిసిపోతున్నవి. ఇంట్లో పెట్టగానే మనకి ఎంట్రన్స్ లో అలా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటవి, నెగిటివ్ వైబ్స్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి అని నా ఒపీనియన్. ఈ చెక్క బొమ్మలు అయితే నిజంగా మనుషుల్లానే ఉన్నవి, మంచిగా అలా ఊగుతున్నవి. ఆ సౌండ్ అయితే మోస్తొస్తున్నవి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. వాళ్ళు ఏడుస్తుంటే ఆ సౌండ్ కి ఏడుపు ఆపేస్తారు. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నవి. మాకు టైం లేక తీయలేదు. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే 1000-1500 లోపు అలా ఉన్నవి. డ్రెస్సెస్ కూడా బాగున్నవి. కలంకారీ శారీస్ 2500 అలా రేట్ చెప్తున్నారు. తీసుకోవచ్చు, పర్లేదు. కాస్ట్ అయితే అన్ని రీజనబుల్ గానే అనిపించినవి. మరి ఓవర్ ఏం చెప్పలేదు. అప్పటికే మాకు ఇక చాలా నైట్ అయిపోయింది. ఇక మేము బయటకు వచ్చేసాము. బయట ఇంకా మేము బయటికి రాగానే ఫొటోస్ తీసుకున్నాము. ఆ లైటింగ్స్ తో మంచిగా అనిపించింది. నైట్ టైం కదా, మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, నచ్చుతుంది మీకు కూడా. వన్ టైం విజిట్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.